శ్లాఘ్య స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషः స ధన్యః యస్యార్థినో వా శరణాగతో వా నాశా విభంగా విముఖాః ప్రయాంతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. విశేషించి ఈ కార్తీక మాసం దాన ధర్మాది క్రియలకు, దీపారాధనాది కైంకర్యాలకు ఎంతో గొప్ప విశేష ప్రాధాన్యతను కలిగినటువంటి మాసం. కార్తీక మాసంలో ఒక చిన్న దీపదానం చేసిన, ఒక చిన్న సాలగ్రామ దానాన్ని ఆచరించిన, ఏ కార్యము చేసినా కూడా ఈ కార్తీక మాసం ఎంతో గొప్ప ఫలదాయినిగా మనందరినీ కూడా అనుగ్రహిస్తుంది. అందుకే మనం ఉత్తమ మానవులుగా ఉండగలిగేటువంటి స్థితిని మనం కనీసం ఈ మాసంలో అయినా పొందే ప్రయత్నం చేయాలి. ఉత్తమ మానవుడిగా ఉండగలగడము అంటే ఏమిటి అంటే చెప్తూ ఉన్నారు, శ్లాఘ్య స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషః స ధన్యః. ఎవరు ఉత్తముడు, ఎవరు ధన్యుడు అంటే ఒక మాట చెప్తూ ఉన్నారు. ఆయనే ఈ లోకంలో శ్లాఘ్యుడుగా ఉంటాడట. ఎవరు అంటే శ్లాఘ్య స ఏకో భువి మానవానాం స ఉత్తమః సత్పురుషః స ధన్యః. ఎవరండి ఇంత బాగా చెప్పారు కదా, ఏ లక్షణాలు కలిగి ఉంటే అలా అవుతాడు అంటే చెప్తూ ఉన్నారు, యస్యార్థినో వా శరణాగతో వా. ఈ లోకంలో ఎవరైనా కొంత బాధలో కనపడితే, ఎవరైనా మన దగ్గరికి ఒక సహాయాన్ని కోరి చేస్తే, అటువంటి వారి యొక్క ఆశను వమ్ము కానీయకుండా మనకు చేతనైనటువంటి సహాయం వారి కొరకు చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారే ఈ లోకంలో ఉత్తములుగా అవుతారు. వారినే భగవంతుడు కూడా గుర్తిస్తాడు అని అంటూ ఉన్నారు. అలా ఉండగలగాలి ఈ జీవితంలో మనం అందరం కూడా. అలాగని చెప్పి ఎవరిని పడితే వారిని నెత్తిన ఎక్కించుకోమని దీని యొక్క అర్థం కాదు. నువ్వొక ధర్మకార్యం చేస్తుంటే, నీవొక దానకర్మ చేస్తూ ఉంటే, నీవొక కార్యం ఆచరిస్తూ ఉంటే వారు వారి వారి యొక్క స్వధర్మాలలో ఖచ్చితముగా జాగ్రత్తగా ఉన్నారా అని గుర్తించి మరి నీ ఒక దానకర్మ ఏది ఆచరించినా కూడా అది ఉత్తమమైనటువంటి ఫలాలను, సద్గతిని నీకు అందజేస్తుంది. ఎవరైనా నిజంగా సహాయం కోరి నీ వద్ద ఆ సహాయము చేయగలిగేటువంటి శక్తి ఉన్నదని నిన్ను అర్థిస్తే ఖచ్చితముగా ఆ సహాయము నీవు ఎంతో కొంత చేసి తీరాలి. దాని నుండి తప్పించుకోవడం అనేటువంటిది మానవ మాతృలకు సరైనటువంటి కార్యం కాదు. మానవ మాతృడే అయి ఉండొచ్చుగాక, వేరొకరు నీ వద్దకు సహాయం కోరి వస్తూ ఉన్నారు అని అంటే ఆ సహాయము చెయ్యగలిగినటువంటి శక్తి నీలో ఉన్నదనే కదా అర్థం. మరి ఆ శక్తిని దాచుకోకుండా, అది ఎవరిచ్చారు ఆ శక్తి? భగవంతుడిచ్చాడు. ఆ భగవంతుడిచ్చినటువంటి ఆ శక్తిని నీవు దాచుకునేస్తే నువ్వు భగవంతుడికి ప్రీతిపాత్రుడు ఎలా అవగలుగుతావు? భగవంతుడు నీకు ఆ శక్తి ఎందుకు ఇచ్చి ఉంటాడు? కనుక ఖచ్చితముగా కొంత సహాయముగా నిలబడగలిగేటువంటి స్థితి ఈ లోకంలో ఏ మానవుడికైతే ఉంటుందో
ఆ మానవుణ్ణి శాస్త్రం అంటోంది స ఉత్తమ సత్పురుష సధన్య, అతనే ధన్యుడు అని కూడా అంటుంది. సరే, ఉత్తముడన్నారు, శ్లాఘ్యుడన్నారు, బాగానే ఉంది. అతను ధన్యుడు ఎందుకయ్యాడు అంటే అటువంటి వాడినే భగవంతుడు సదా సర్వదా పాలిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు కనుక ఆయన ధన్యుడవుతాడు. అందుకే అన్నారు పెద్దలు కూడా, పరోపకారార్థమిదం శరీరం. ఇదం శరీరం పరోపకారార్థం. ఎంతగా పరులకు ఉపకరించగలుగుతామో అప్పుడు భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చినందుకు ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది అని మనకు శాస్త్రం కూడా కొనియాడుతూ ఉన్నది. కనుక మనమందరం కూడా ఇలా పరోపకార బుద్ధితో ఈ గొప్పదైనటువంటి ఈ కార్తీక మాసంలో భగవత్ కైంకర్యంలో మనమందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున కార్తీక మాస శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ త్రయోదశి తిథికి అధిదేవుడు కామదేవుడు. కోరిక, ఆ కోరిక అనేటువంటిది కనుక ధర్మ మార్గంలో ఉండగలిగితే మనం ధన్యులం. ఎప్పుడైతే ఈ కోరిక అధర్మము వైపుకు వెళ్ళిపోతుందో అప్పుడు మన జీవితంలో ధన్యతను కోల్పోతాం. కనుక మనమందరం కూడా భగవంతుణ్ణి కోరుకోవాలి. మా జీవితాలలో మాకు కలిగే ప్రతి కోరిక కూడా అది ధర్మానుగుణంగానే ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు అని కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం, అహిర్బుధ్నియ నామధేయుడైనటువంటి సూర్యుడు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవుడు కనుక ఈరోజు సూర్య భగవానుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి ఫలాలను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు వారం సోమవారం. కార్తీక మాసంలో సోమవారం వచ్చింది అనంటే ప్రత్యేకించి మనం చెప్పాలా చెప్పండి? ఎంతో చక్కగా ఆ మహారుద్రుడు యొక్క ఆరాధనం మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది, ముక్తిని కలగజేస్తుంది. ఎక్కడైనా కూడా మనకు సమీపంలో ఉండేటువంటి క్షేత్రాలకు చేరుకొని ఆ గోవిందుడి యొక్క విశేషించి ఆ రుద్ర భగవానుడి యొక్క ఆరాధన కనుక ఆరాధించినట్లయితే ఎంతో చక్కనైనటువంటి ఫలాలను ఈ కార్తీక సోమవారం రోజున మనమందరం కూడా పొందగలుగుతాం. కనుక ఈ విధమైనటువంటి కైంకర్యాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ ఎంతో గొప్పదైనటువంటి ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ
చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకపుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనేటువంటి కార్యక్రమంలో ఈనాడు దివ్య ప్రబంధం యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసుడు ప్రతినిత్యం కూడా ఎన్నో ఆరాధనలు అందుకుంటున్నాడు. ఆ ఆరాధనలో తోమాల సేవ ఒకటి. ప్రతిరోజు కూడా సుప్రభాతమైన తరువాత ఒక తోమాల సేవ, సాయంకాలం పూట కూడా ఒక తోమాల సేవ. అంటే తోమాల సేవ అని అన్నప్పుడు భగవద్ ఆరాధనం జరుగుతున్నది అని అర్థం. తోల్మాలై తోమాలై అంటే అలంకార ఆసనం, ఆ దేవదేవుడికి సమర్పించేటువంటి దివ్య పుష్పమాలికా కైంకర్యమే తోమాల సేవ. ఆ సందర్భంలో దివ్య ప్రబంధ పఠనం ఒకవైపు జరుగుతూ ఉంటుంది. వైఖానస ఆగమోక్తంగా వైఖానస అర్చకోత్తములు దేవదేవుడినటువంటి శ్రీవేంకటేశునికి సమస్త ఉపచారాల్ని సమర్పిస్తూ ఉండగా జియ్యంగార్ల యొక్క ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి జరుగుతూ ఉండగా, తోడప్పాచారుల ఆధ్వర్యంలో వేదపారాయణం జరుగుతూ ఉండగా, మంగళ వాయిద్యాలు అక్కడ మారుమ్రోగుతుండగా ఈ కైంకర్యం జరపబడుతుంది. ఇచ్చట ఆ దివ్య ప్రబంధం యొక్క వైభవం ఎటువంటిది అని దేశికుల వారు దయాశతకంలో తెలియజేస్తున్నారు. కృతినః కమలావాస కారుణ్యైకాంతినో భజే ధత్తే యత్సూక్తిరూపేణ త్రివేదీ సర్వయోగ్యత. అద్భుతమైనటువంటి విషయం ఇది. వేదాలున్నాయి, ఋక్ యజుహు సామం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, తర్వాత అథర్వణ వేదం. ఈ వేదాలని వల్లించడం, వేదాలని పారాయణం చేయడం అనేది అందరికీ కూడా ఆమోదయోగ్యం కాదు, అందరూ చేయకూడదు. ఇది శాస్త్రం అండి. శాస్త్రాన్ని మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం విశేషంగా అనుష్ఠించాలి. అలా చేయకపోతే అనర్థం ఏర్పడుతుంది. అందువల్ల ఆ వేదాలు అనేది ఉదాత్త అనుదాత్త స్వరితములై కొంతమంది మాత్రం చక్కగా నేర్చుకుని భగవంతుని ఏట వాళ్ళు పారాయణం చేస్తారు. కానీ వేద సారం ఏదైతే ఉందో దివ్య ప్రబంధం, ఆ విషయంలో కృతినః అంటే సుకృతాన్ని పొందినటువంటి వాళ్ళు కమలావాస కారుణ్య ఏకాంతినో భజే. కమలావాస కారుణ్యం అంటే ఆ కమల అయినటువంటి ఆ పద్మావతీదేవికి, మహాలక్ష్మికి ఆవాస స్థానమైనటువంటి స్వామి. ఏకాంతినః భజే అంటే శ్రీమన్నారాయణ తప్ప ఇంక ఎవ్వరినీ కూడా వాళ్ళు నమస్కరించు. అటువంటి వాళ్ళని మేము భజిస్తున్నాము. కృతినః కమలావాస కారుణ్య ఏకాంతినో భజే. కొంతమంది ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను పూజిస్తారు. అలా కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒకే ఒక దేవుణ్ణే పూజించేవారే ఏకాంతినః అని అనబడతారు. వాళ్ళే శ్రీమన్నారాయణుని తప్ప ఇంకెవరిని పూజించరు. అటువంటి వాళ్ళు ఎవరు అంటే ఆళ్వారులు, అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి ఆళ్వార్లు. దత్తే యత్సూక్తి రూపేణ త్రివేదీ సర్వయోగ్యతామన్నారు. అంటే
త్రివేదం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఈ వేదాలంతా కూడా సర్వయోగ్యతాం యత్సూక్తి రూపేణ ధత్తే. సర్వయోగ్యతాం అంటే ఎటువంటి జాత్యాది నియమములు లేక అందరికీ కూడా పారాయణ యోగ్యంగా ఉండే విధంగా వాళ్ళ యొక్క సూక్తులు అమరి ఉన్నాయి. అవి ఏమిటి అంటే 4000 దివ్య ప్రబంధాలు. అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి 12 ఆళ్వారుల యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి ఆ గొప్ప వేద సారభూతమైనటువంటి గ్రంథమే 4000 దివ్య ప్రబంధం. అది అందరూ కూడా సేవించవచ్చు, అందరూ పారాయణం చేయొచ్చు, అందరూ సేవాకాలం చేయవచ్చు. అటువంటి అందరికీ కూడా ఒక యోగ్యతను కల్పించినటువంటి ఆళ్వార్లకి నమస్కారం అన్నారు. ప్రతినిత్యం తిరుమలలో తోమాల సేవ అప్పుడు తెల్లవారి తొండరడిప్పుడి ఆళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి తిరుప్పళ్ళి ఎళిచి అనే ప్రబంధాన్ని పఠిస్తారు. తర్వాత శ్రీ విష్ణు చిత్తుల వారి పుత్రిక అయినటువంటి గోదాదేవి చేత అనుగ్రహించబడినటువంటి 30 పాశురములతో కూడిన తిరుప్పావి అనే దివ్య ప్రబంధాన్ని అనుసంధానం చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రబంధాలని చక్కగా ప్రబంధ పాశురాల్ని పారాయణం చేయవచ్చు. అందువల్ల త్రివేది సర్వయోగ్యతామని అన్నప్పుడు ఆ వేదములలో ఉన్నటువంటి అర్థాలని తమిళ భాషలో వాళ్ళందరూ కూడా అనువదించారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అన్న రీతిగా ఆ ద్రావిడ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి 12 ఆళ్వార్ని మనం ప్రతిరోజు కూడా సేవించుకోవాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, నక్షత్రోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో దివ్య ప్రబంధ గోష్ఠి ముందుకు అలా సాగుతూ ఉంటుంది. ఆళ్వారుల యొక్క ప్రబంధాన్ని వాళ్ళందరూ కూడా సేవాకాలం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. జియంగార్ల గోష్ఠి తర్వాత తోళప్పాచార్ల ఆధ్వర్యంలో వెనకాల వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. వేద పండితులు ఆ వేదపారాయణం చేస్తూ ఉంటారు. ఇలా ఈ ప్రకారంగా తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుని యొక్క సన్నిధిలో ఈ ప్రబంధ పఠనం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని రచించినటువంటి ఆళ్వార్లకు నమస్కారం చేస్తున్నాను అన్నారు దేశికుల వారు. ఎందుకంటే సర్వజన ఆమోదయోగ్యం ఈ దివ్య ప్రబంధం కనుక మనం అందరం కూడా ఆ ప్రబంధాన్ని మనకు అందించినటువంటి అనుగ్రహించినటువంటి ఆళ్వార్లకు కూడా మనం నమస్కారం చేస్తే భగవంతుడు కూడా తుష్టుడవుతాడు. అలాగే ఆ భక్తి మార్గాన్ని ప్రపత్తి మార్గాన్ని అనుష్ఠించిన వారు ఆళ్వారు. நம்மாழ்வார்లు அகலகில்லே நிறையுமென்ன அலர்மேல் மங்கை உரைமார்பா நிகரில் புகழாய் உலகம் முன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரிடமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொన్నెల్లా ఆడియేన్ ఉన్ అడికీళ్ అమర్ద పుగుందేనే అని ఆ తమిళ భాషలో స్వామివారు ఎల్లప్పుడూ కూడా ఆ మహాలక్ష్మితో వేంచేసి ఉంటారు. అట్టి శ్రీనివాసుని యొక్క దివ్య పాదార విందములే నాకు శరణు 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 అని చెప్పుకుంటూ భక్తులారా మీరందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదార విందాల్ని పట్టుకోండి, మీకు సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయని తెలియజేశారు. అది మాత్రమా, వెంకటేశ్వర స్వామి వేంచేసి ఉన్నటువంటి గర్భాలయానికి ఉన్నటువంటి గడప, ఆ గడపను కులశేఖరప్పడిగా వ్యవహరిస్తూ ఉంటారు. కులశేఖరప్పడి ఎలా వచ్చిందండి అంటే ఆళ్వారులో ఒకరు కులశేఖరులు. వారేం కోరుకున్నారంటే తిరుమలలో నిత్య నివాసం చేయాలని కోరుకున్నారు. నేను చేపగానో పుట్టగానో వృక్షంగానో అది పుష్పంగానో ఏదో ఒక విధంగా ఉంటానన్నారు. చివరగా స్వామి సర్వదే సర్వకాల సర్వావస్థలయందు కూడా నీ యొక్క దివ్య వదనార విందాన్ని నేను అనుభవిస్తూ ఉండాలి కనుక నన్ను గడపగా ఉంచమని కోరారు కులశేఖరులు. ఈ ప్రకారంగా
ఆళ్వారుల యొక్క భక్తి, అమితమైనటువంటి భక్తి అనేది స్వామివారి యొక్క శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆ విశేషమైనటువంటి స్వరూపం. అలాగే వాళ్ళు పాడినటువంటి పాటలంతా కూడా మధురాతి మధురములు కనుక అటువంటి ఆ దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించినటువంటి ఆళ్వారులను నమస్కరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. నీహారహార ఘనసార సుధాకరాభాం ఉత్తుంగపీన కుచకుంభ మనోహరాంగీం కళ్యాణదాం కనకచంపక దామభూషాం వాణీం నమామి మనసా వచసా విభూత్యై. అశ్వలాయన మహర్షుల వారే ఈ శ్లోకం చెప్పారని చెప్తారు. సరస్వతి రహస్యోపనిషత్తులో కూడా ఈ శ్లోకం ఉన్నది. సరస్వతీదేవి విద్యలకు అధిదేవతగా, సమస్త విజ్ఞాన ప్రదాయినిగా, ఆ జగన్మాత యొక్క కరుణాకటాక్షం పొందినటువంటి వారు ఆ వాక్సిద్ధిని పొందగలరని మహర్షులంతా కూడా పేర్కొన్నారు. అందులోనూ సరస్వతి తత్వము మహత్వము మనం వివేచన చేశామంటే నీహారహార ఘనసార సుధాకరాభాం. నీహారము అంటే తెల్లని మంచు, హారము సుధాకరుడు అంటే చంద్రుడు, అంటే అన్నీ తెల్లని వస్తువులే. అంటే ధవళమైనటువంటి సమస్త తేజస్సు అంతా కూడా సరస్వతీదేవి యొక్క తత్వమే. తెలుపు అన్నది స్వచ్ఛతకు ప్రతీక, నిర్మలత్వానికి ప్రతీక. ఎటువంటి మచ్చ లేనటువంటి యశస్సు కలిగిన వాడు అంటే ఆయన తెలుపుతో పోలుస్తారు. అందుకని సరస్వతీ తత్వం కూడా జ్ఞానానికి ఆ శక్తి ఉన్నది. జ్ఞాన రసాస్వాదనం చేసినటువంటి వాని మనస్సు నిర్మలంగా ఉంటుంది. జ్ఞానము అంటే తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు నిత్యనూతనమైనటువంటి భగవత్తత్వాన్ని మహత్వాన్ని అనేక గ్రంథాల ద్వారా, వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా, అష్టాదశ పురాణాల ద్వారా, ఇలా ఆగమ శాస్త్రాల ద్వారా, ఆచార్య పురుషుల యొక్క రచనల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. అలా తెలుసుకునే కొద్దీ కూడా మన మనస్సు ఒక నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని పొందుతుంది. అనేక అంశాలను తెలుస్తూ ఉంటే ఆలోచనాబంధురమైనటువంటి శక్తి, ఒక ఆలోచన అమృతం ప్రవహించడం ప్రారంభిస్తుంది. అదే సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్షంతో సంక్రమించే మహత్తర భాగ్యం. అందుకే నీహారహార ఘనసార సుధాకరాభాం. ధవళమైనటువంటి తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ అమ్మవారి యొక్క తేజస్సు మనల్ని రక్షిస్తూ ఉంది అని. అందుకే పోతన్న గారు కూడా
శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీస కుంద మందార సుధాపయోధి శ్రతామర సామరవాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగా ఎన్నడుగల్గు భారతీ అని అమ్మవారిని సేవించారు. అంటే సృష్టిలో ఉండే తెల్లని వస్తువుల సమాహారభూతమైనటువంటి తత్వాన్ని ఒక చోట చేరిస్తే ఆ ధవళత్వంలో, ఆ మహాధవళత్వంలో ఏ కాంతిబంధురమైనటువంటి విన్యాసం మనం చూడగలుగుతున్నామో అటువంటి మహత్తర జ్ఞాన కాంతి సరస్వతీదేవి. ఉత్తుంగపీన కుచకుంభ మనోహరాంగీం సరస్వత్యా స్తనద్వయం ఏకం ఆపాతమధురం అన్యత్ ఆలోచనామృతం. సంగీత సాహిత్యాలే అమ్మవారి యొక్క స్తనాలు. మనం బాల్యంలో తల్లి యొక్క స్తన్యమును గ్రోలి తల్లి పాలు త్రాగి ఈ జవసత్వాలు సంపాదించుకున్నాం. అలాగా సరస్వతీదేవి యొక్క స్తన్యములు, సరస్వతీదేవి యొక్క స్తనములలో ఆ జ్ఞానక్షీరాన్ని మనం ఆస్వాదించగలిగితే ఉత్తుంగపీన కుచకుంభ మనోహరాంగీం. కేవలం పాంచభౌతికమైనటువంటి శరీరంలో స్తనాలకు బిడ్డలు పాలు తాగితే శక్తి తగ్గిపోవచ్చు, శక్తి ఉడిగిపోవచ్చు. కానీ ఆ జగన్మాత, ఆ మహాశక్తి స్వరూపిణి అలా కాదు. ఉత్తుంగ పీన కుచకుంభ మనోహరాంగీం. ఎంతమంది మహాకవులు జ్ఞాన రసాస్వాదనం చేసినా, జ్ఞానక్షీరాలు త్రాగినా ఆ ఉత్తుంగ పీన కుచకుంభ మహాశక్తులు అలాగే అజరామరంగా ఉంటాయి. కళ్యాణదాం కనకచంపక దామభూషాం. నిత్య కళ్యాణమూర్తి. కళ్యాణం అంటే శుభ పరంపరలు, శుభ పరంపరలతో కూడినటువంటి రసానుభూతి కళ్యాణం. అంటే ఆ సరస్వతీదేవి యొక్క జ్ఞాన ప్రవాహంలో ఎవరైతే మునిగి తేలుతూ ఉన్నారో, ఆ ధవళమైనటువంటి మహా తేజస్సులో ఎవరు తమ యొక్క ఆత్మతత్వాన్ని పర్యవసానం చేసి లీనం చేసి ఆనందిస్తూ ఉన్నారో వారికి ఎప్పుడూ కళ్యాణమే. అటువంటి అమ్మవారికి వాణీం నమామి మనసా వచసా విభూత్యై. ఆ తల్లికి ఎప్పుడూ మనం ప్రణమిల్లి సేవించి జ్ఞాన రసాస్వాదనం చేయాలి.